హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 57. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సీతాలక్ష్మి వైదేహిని మీరా గురించి అడిగింది. అప్పుడు వైదేహి మీరా తనకి చదువు చెప్పమందని వాళ్ళ అత్తయ్యతో చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్, అవును, పైన గౌతమ్తో గొడవపడి వచ్చింది అని కొంచెం దిగులుగా చెప్పింది సీతాలక్ష్మి. అదేంటత్తయ్య అలా అంటున్నారు, అంతా బాగానే ఉందా అని అత్తగారి దిగులుని గమనించి అడిగింది వైదేహి. వాళ్ళిద్దరూ గొడవపడ్డం మామూలే కదా వైదేహి అని అంది సీతాలక్ష్మి. నేను వాళ్ళిద్దరి గురించి అడగటం లేదు అత్తయ్య, మీ గురించి అడుగుతున్నాను. మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. గుడి దగ్గర ఏమన్నా అయ్యిందా? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది వైదేహి. అక్కడ ఏదో జరిగి ఉంటుందని తను ఊహించగలిగింది. కానీ వాళ్ళ అత్తయ్య దాని గురించే బాధపడుతుందా లేదా ఇంకేమైనా ఉండి ఉండొచ్చా అన్న అనుమానంతో అలా అడిగింది. మామూలే కదా వైదేహి, ఎప్పుడు గుడికి వెళ్ళి మీరా పేరు మీద అర్చన చేయించినా అక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని ఏదో రకంగా చూస్తారు. ఎంత మీ మావయ్యకి గౌరవం ఇచ్చినా అందరి మనసుల్లో ఇప్పటికీ మీరా ఒక పిచ్చిదే. వాళ్ళు చూసే చూపులకి నా మనసంతా ఏదోలా అయిపోయింది. గుడికి వెళ్ళిన ప్రశాంతత కూడా లేకుండా పోయింది అని చాలా బాధపడుతూ వైదేహితో తన మనసులో మాట చెప్పింది సీతాలక్ష్మి. బాధపడకండి అత్తయ్య, మీరా ఇప్పుడు బాగవుతుంది కదా. చూడండి, ఏదో ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ మీరాని మామూలుగా చూస్తారు అని అత్తను ఓదారుస్తూ అంది వైదేహి. ఏమో వైదేహి, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఈ పెళ్లి చూపులు కూడా సవ్యంగా జరుగుతుందో లేదో మనసులో అదే తిరుగుతుంది. ఒక పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క భయంగానూ కూడా ఉంది అని అంది సీతాలక్ష్మి. అత్తయ్య, మీరు దిగులు పడకండి, మేమంతా ఉన్నాం కదా, ఆయన కూడా ఉన్నారు కదా, అన్నీ చూసుకుంటారు. మీరు ఇలా దిగులు పడితే మీరాకి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పండి. అంతేకాకుండా పెళ్లి చూపులకి కూడా మనం మీరాని తయారు చేయాలి. అంతమంది కొత్త వాళ్ళని చూసి మీరా ఎలా స్పందిస్తుందో తెలీదు. దానికి మనం మీరాని ముందుగానే సిద్ధం చేసి ఉంచాలి. దానికోసం ముందు మనం ధైర్యంగా ఉండాలి అని అంది వైదేహి. అవును కదా, ఈ విషయమే మర్చిపోయాను. ఎలా వైదేహి ఇప్పుడు ఆ పిల్ల ఒప్పుకుంటుందా? అంతమంది కొత్త వాళ్ళని చూసి ఎలా స్పందిస్తుంది వైదేహి అని కొంచెం కంగారుగా అంది సీతాలక్ష్మి. అత్తయ్య, ఎందుకు కంగారు పడుతున్నారు? మేమున్నాం కదా. మీరు కంగారు పడితే మాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య? మీరు ధైర్యంగా ఉంటేనే కదా నేను కూడా ధైర్యంగా ఉండేది. చూడండి, మీరా అసలు గదిలో నుంచి బయటికి రాదు అనుకున్నాం, కానీ వచ్చింది కదా. అసలు మనతో మాట్లాడదు అనుకున్నాం, కానీ ఇప్పుడు మాట్లాడుతుంది, ఇల్లంతా తిరుగుతుంది. చూడండి, కొద్ది రోజుల్లో మామూలుగా అయిపోయి అందరితోనూ మామూలుగా మాట్లాడుతుంది. అప్పుడు మనం పెళ్ళి ప్రస్తావన తీసుకొద్దాం అని అంది వైదేహి. సీతాలక్ష్మి ఏదో అనేలోపే సీత అని రాజారావు గారు పిలిచారు. వస్తున్నానండి అని అనుకుంటూ పరుగున వెళ్ళింది సీతాలక్ష్మి. సీతాలక్ష్మి రాజారావు గారి దగ్గరికి వెళ్ళి, చెప్పండి, ఏమైనా అయ్యిందా? ఏమైనా కావాలా అని అడిగింది. ఇవాళ వాళ్ళు వస్తున్నారు కదా సీత, వాళ్ళతో పాటు పూజారి గారు కూడా వస్తున్నారు. వాళ్ళకి మర్యాద ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడిగారు. అయినట్లే అండి, కోడలు ఉంది కదా, చూసుకుంటుంది అన్నీ. నేను కూడా ఒకసారి అన్నీ మళ్ళీ చూస్తాను, ఏవైనా ఉంటే పూర్తి చేస్తాను వాళ్ళు వచ్చేలోపు అని అంది సీతాలక్ష్మి. సరే అని అన్నారు రాజారావు గారు. అది వాళ్ళు పూజారి గారితో వస్తున్నారు కదండి, మనం కూడా మన పూజారి గారిని పిలిస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అది వాళ్ళు పూజారి గారితో వస్తున్నారు కదండి మనం కూడా మన పూజారి గారిని పిలిస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఆయన మీరా బాగు కోసం చాలా పూజలు చేశారు కదా,
అని అంది సీతాలక్ష్మి. కనుక్కున్నాను సీత, కానీ ఆయన ఇక్కడ లేరు, పని మీద బయటకి వెళ్ళారంట. నేను ఆయనతో మాట్లాడి ఆయనకి అన్నీ చెప్పాను అని అన్నారు రాజారావు గారు. అవునా, సరే అండి అని అంది సీతాలక్ష్మి. ఇంతకీ మీరా ఎక్కడా అని అడిగారు రాజారావు గారు. తను వాళ్ళ వదిన దగ్గర ఉందండి, చదువుకుంటుంది అని అంది సీతాలక్ష్మి. సరే, వీలైతే ప్రస్తుతానికి మీరా చేత వాళ్ళకి కాఫీ ఇప్పించు, వీలైతే మాత్రమే మీరాని బలవంతం పెట్టకు అని అన్నారు రాజారావు గారు. అలాగే అండి అని అంది సీతాలక్ష్మి. మీరా పుస్తకాలు తీసుకొచ్చి వైదేహితో, వదినా నాకు ఇది నేర్పించవా అని అంది. చెప్పు, ఏం నేర్పించాలో అని అడిగింది వైదేహి. నాకు ఇది రావటం లేదు వదినా, చదవడం వస్తుంది కానీ రాయడం రావట్లేదు అని అంది మీరా. అప్పుడేం చేయాలంటే బాగా దాన్ని రాస్తూ ఉండాలి అని అంది వైదేహి. ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు, కానీ నాకు రాయడం రావటం లేదే అని అంది మీరా. ఇలా పుస్తకాలు కాదు మీరా, పలక మీద రాయి, అప్పుడు సరిగ్గా రాకపోతే చెరిపేయచ్చు లేదా దాని మీద దిద్దొచ్చు. ఆగు, చిన్న దగ్గర పలక ఉంది, నువ్వు వెళ్ళి అదిగో అక్కడ కూర్చో, నేను వెళ్ళి పలక తీసుకొస్తాను, ఇదిగో ఈ మ్యాగీ కూడా తీసుకెళ్ళు అని అంది వైదేహి. తను మ్యాగీ గిన్నెని మీరాకిచ్చి తను పలక తీసుకురావడానికి గదిలోకి వెళ్ళిపోయింది వైదేహి. సరే అని మీరా ఒక చేతిలో మ్యాగీ తీసుకొని ఒక చేతిలో పుస్తకాలు తీసుకొని గుమ్మానికి ఎదురుగా కూర్చొని తన బుక్కులు ముందేసుకుంది. తనని అలా చూసి అక్కడ పనిచేసే వాళ్ళు ఒక రకంగా సంతోషించారు, కానీ మరో రకంగా ఏంటిది అన్నట్టు చూశారు. మీరా అవి ఏవి పట్టించుకోకుండా మ్యాగీ తింటూ అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటూ ఉంది. గౌతమ్ అప్పుడే స్నానం చేసి కిందికి వచ్చాడు. మీరా అక్కడ అలా గుమ్మానికి ఎదురుగా కూర్చుండడం చూసి తన దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మాయి ఇక్కడ కూర్చున్నావు, ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా అని అడిగాడు. నేను ఎక్కడ కూర్చుంటే నీకెందుకు అబ్బాయి, ఇది మా ఇల్లు, నేను ఎక్కడైనా కూర్చుంటాను అని అంది మీరా కొంచెం కోపంగా. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ప్లీజ్ లైక్ అండ్ ఈ వీడియోని షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద ప్రెస్ చేయండి, స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.